తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు కర్రిగుట్టలను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపుగా కర్రిగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రిగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు రెండు రాష్ట్రాల భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ నుంచి కర్రిగుట్టల వైపు భారీగా తరలి వస్తున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. ఇప్పటికే కర్రిగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా ప్రకటించారు మావోయిస్టులు. కర్రిగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. బచావో కర్రిగుట్టలు పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టాయి భద్రతా బలగాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఊసూర్ బ్లాక్లోని కర్రిగుట్టల సమీపంలో భద్రతా బలగాల చర్యలు ఆపాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఉదయం నుంచి సాయుధ బలగాలు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం ఉందని అంటున్నారు. అదనపు బలగాల తరలింపు కూడా జరుగుతుందని సమాచారం వచ్చిందన్నారు హరగోపాల్. శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూనే ఇటువంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడడం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సాయుధ చర్యలు నిలిపివేయాలని కోరారు హరగోపాల్. నిన్న జార్ఖండ్లో ఇవాళ సుక్మాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది. దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం కొంతైనా నియంత్రణ తాను ఒక కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికే రావచ్చు, మేము మాట్లాడడానికి సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంత సంయమనం పాటించాలని. ములుగు జిల్లా కర్రిగుట్టల్లో భద్రతా బలగాల మోహరింపుపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ధనరాజ్ అందుబాటులో ఉన్నారు. ధనరాజ్, ఆపరేషన్ కర్రిగుట్టల అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ములుగులో ఉన్నటువంటి కర్రిగుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కర్రిగుట్టల ప్రాంతాన్నంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే గత 10 రోజుల క్రితమే ఈ మావోయిస్టులు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. కర్రిగుట్టల ప్రాంతం చుట్టూ కూడా ప్రెజర్ బాంబులను అమర్చాము, స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు ఆదివాసులు కూడా ఎవరూ రావద్దంటూ కూడా మావోయిస్టులు ఒక హెచ్చరికను జారీ చేస్తూ కూడా లేఖను విడుదల చేయడంతో కూడా ఇటు కేంద్ర భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ బలగాలు, మరోవైపున చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 2 రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రిగుట్ట ప్రాంతం చూసినట్టయితే ఓవైపున తెలంగాణ, మరోవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, ఇది వెంకటాపురం వాజేడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో దట్టమైనటువంటి అడవులలో మావోయిస్టులు సుమారుగా 2 నుంచి 3,000 మంది ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉన్నారనే సమాచారం మేరకు ఇక ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఓవైపున ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పోలీసు బలగాలతో పాటుగాను కేంద్ర బలగాలైనటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే గతంలో అంటే ఈ కర్రిగుట్ట ప్రాంతంలో చూసినట్టయితే ప్రెజర్ బాంబులు అమర్చినటువంటి మావోయిస్టుల ఘాతుకానికి చూసినట్టయితే 2 ఆదివాసీలు చాలా తీవ్రంగా గాయపడ్డటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ మేరకు కూడా ములుగు జిల్లాకు చెందినటువంటి ఎస్పీ షెబ్రస్ నేతృత్వంలో కూడా చాలా వరకు ఈ బాంబు డిస్పోజల్ సంబంధించినటువంటి టీంలను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఈ టీంలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరోవైపున చూసినట్టయితే కేంద్ర బలగాలతో పాటుగాను 2 రాష్ట్రాలకు చెందినటువంటి కోబ్రా బలగాలు, అదేవిధంగా స్పెషల్ టీంల బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే కర్రిగుట్ట ప్రాంతంలోనే చాలా వరకు అంటే గతంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా కూడా తలదాచుకున్నాడనే సమాచారం ఉంది. మరోవైపున భారీ ఎత్తున అంటే 1,000 మంది చూసినట్టయితే 2 నుంచి 3,000 మంది కూడా మావోయిస్టులు ఇక్కడే షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం ఉంది. కాబట్టి ఇక ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక ఓవైపున ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే వచ్చే ఏడాది అంటే మార్చి 31 వరకు చూసినట్టయితే ఆపరేషన్ కగార్ పేరుతోటి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సల్స్ను కూడా పూర్తిగా వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేస్తాం, వాళ్ళ కదలికలు లేకుండా చూస్తాం, ఆ మావోయిస్టులను ఏరివేస్తామంటూ కూడా ఓవైపున కేంద్రం ఓ ప్రకటన చేయడం, మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఓవైపున తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో చూసినట్టయితే 60 మంది నక్సలైట్లు లొంగిపోయినటువంటి ఘటన, మరోవైపున చూసినట్టయితే కేంద్ర కమిటీ నాయకుడైనటువంటి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇలా వరుసగా మావోయిస్టు పార్టీలకు చాలా వరకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరోవైపున మావోయిస్టు పార్టీ చాలా వరకు వాళ్ళ పార్టీ కొంతవరకు పట్టుకోల్పోవడం, పార్టీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లేకపోవడం, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, అంటే మావోయిస్టులను ఏరివేత కార్యక్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి కూడా డ్రోన్ కెమెరాలను పోలీస్ సాయుధ బలగాలు ఉపయోగించడం, మరోవైపున ఈ సెల్ ఫోన్ సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, దీంతో మావోయిస్టుల సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర బలగాలు ఆపరేషన్ చేస్తున్నటువంటి కుంబింగ్ దళాలంతా కూడా ఎప్పటికప్పుడు పసిగట్టి వాళ్ళను ఎన్కౌంటర్లో అంతమందించడంతో కూడా మావోయిస్టు పార్టీకి తీరని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి. మరోవైపున మావోయిస్టు పార్టీ చాలా వరకు వాళ్ళ పార్టీ నిర్వీర్యమైపోతున్నటువంటి క్రమంలో కూడా చాలా వాళ్ళు కూడా ఒక సందిగ్ధంలో పడ్డటువంటి సిచ్యువేషన్లోనే గత కొద్ది రోజుల క్రితం కూడా మావోయిస్టులు శాంతి చర్చల పేరిట కూడా వాళ్ళొక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. మావోయిస్టులు చాలా సడన్లీగా మేము ప్రభుత్వంతో కూడా తాము శాంతి చర్చలకు సిద్ధమవుతాం అంటూ కూడా విడుదల చేసినటువంటి క్రమంలోనే కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా దానిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడం, దానిపైన వీళ్ళు కూడా మావోయిస్టులు సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే మరి ఇక ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రిగుట్ట ప్రాంతం, అందులో దట్టమైనటువంటి అడవులలో మావోయిస్టులు పెద్ద ఎత్తున పాగా వేశారు, ఆ షెల్టర్ జోన్లో ఉన్నారనే సమాచారం మేరకే ఇక ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలు కూడా అక్కడికి రావద్దు, అక్కడ ప్రెషర్ బాంబులు పెట్టామని కూడా ఓవైపున మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలోనే ఇక కర్రిగుట్ట ప్రాంతం అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది.